గాలి బాగా నింపేసాం, అందుకనే అది చక్కగా పీక్స్ లాగా అయింది. అలాంటప్పుడు మనం ఈ మిక్చర్ వేసేసి పిచ్చి పిచ్చిగా మిక్స్ చేసేసామనుకోండి, మనం ఏదైతే గాలి చేసాం కదా అదంతా పోతుంది. మనకు అది పోకుండా ఉంటే చక్కగా సాఫ్ట్గా పొంగి గుంట పొంగనాలు వస్తాయి. ఇదే బ్యాటర్ మీరు కావాలంటే ప్యాన్ కేక్స్ లాగా కూడా వేసుకోవచ్చు. సో మంచిగా మిక్స్ అయిపోయింది. అలాగే మన ప్యాన్ కూడా వేడెక్కిపోయింది. ఇక్కడ కొంచెం కొంచెం బటర్ వేసుకుని, కొంచెం ఎక్స్ట్రాగా బటర్. సో ప్యాన్ బాగా వేడెక్కిపోయింది. స్టవ్ మీద నుంచి తీసేస్తాను. మంచిగా మిక్స్ చేసేసాను. 2 టీ స్పూన్ల మైదా పిండి వేసాను. గుర్తుపెట్టుకోండి 2, లేదంటే మీరు కావాలంటే 2.5 కూడా వేసుకోవచ్చు. మిక్స్చర్ని అన్నిట్లో వేసేద్దాం. ఎక్కువగా వేయకండి, ఇది లైట్గా పొంగుతుంది, ఎందుకంటే ఇందులో గుడ్డు ఉంది కాబట్టి ఎక్కువగా వేయకండి. ఇవి పిల్లలకి ఇస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు. మఫిన్స్ లాగా ఉంటాయి. టిఫిన్ బాక్స్లో కూడా స్నాక్గా పెట్టించిన చాలా బాగుంటుంది. గుడ్డు ఉంది, అలాగే స్వీట్ కార్న్ ఉంది, అలాగే ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంది, షుగర్ ఉంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుని స్లోగా చక్కగా లోపల కూడా ఉడకాలి కదా, మరి ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఇది ఎక్కువ టైం అస్సలు పట్టదు, చాలా ఫాస్ట్గా, ఎందుకంటే ఇందులో ఎక్కువగా పిండి మనం వేయలేదు. ఎంత చక్కగా రౌండ్గా పొంగినాయి చూడండి. ఆహా, అమ్మో, చాలా సాఫ్ట్గా ఉంది. మెల్లిగా మనము ఇంకో వైపు బటర్ ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇవి బయటికి వచ్చేస్తాయి. అది కూడా నేను నాన్ స్టిక్ గుంట పొంగనాల డిష్ వాడుతున్నాను. ఇది ఇప్పుడు ఇంకోవైపు గుడ్డు కదా, ఎక్కువగా కాలిపోతుంది, అందుకే మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి, కొంచెం తక్కువ ఫ్లేమ్ నుంచి బయటికి తీసేసి మెల్లిగా ఇంకోవైపు కూడా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మరీ ఎక్కువగా కలరొద్దు, మరొక్క నిమిషం పాటు ఇంకోవైపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన స్వీట్ కార్న్ గుంట పొంగనాలు రెడీ అయిపోతాయి. ఇది మీరు కావాలంటే కొంచెం హనీ, లేదంటే మేపుల్ సిరప్, లేదంటే మన చాక్లెట్ సిరప్ దాంతో సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో మరి ఇంకోవైపు అయిన తర్వాత మనం సర్వ్ చేద్దాం. మరి స్వీట్ కార్న్ గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్. మరి చూడండి ఎంత సాఫ్ట్గా ప్లఫీగా ఉన్నాయో. ఇలా మన మఫిన్స్ లాగానే చాలా చక్కగా ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేద్దాం. సో సర్వ్ చేసేటానికి మనము చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చాయో. మరీ ఎక్కువ కలర్ రాలేదు, అలానే మరీ తక్కువ కూడా కలర్ లేదు. ఇప్పుడు మనం దీన్ని ఎలా సర్వ్ చేయాలి? మన దగ్గర ఒక చక్కటి ప్లేట్ ఉంది. ఈ ప్లేట్లో కొంచెం అంత మనం మన చాక్లెట్ సిరప్ మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇది రెడీమేడ్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. అదన్నా లేకపోతే సింపుల్గా ప్లేట్ మీద ఇష్టం వచ్చినట్టు జస్ట్ పిల్లలకి ఇచ్చేసేయండి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేసేస్తారు. ఆ తర్వాత మన గుంట పొంగనాలని వీటి మీద పెట్టేసి సర్వ్ చేయటమే. అయితే ఇంకా మంచిగా సర్వ్ చేయాలనుకుంటే మీరు ఇవి చల్లారిన తర్వాత కొంచెం పౌడర్ షుగర్ డస్ట్ చేసేసేయండి, ఇంకా బాగుంటుంది. సో మరి నేను టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. చక్కటి ప్లఫీ అయిన ఆవాలు చిటుపట్లాడుతూనే కొంచెం మంట తగ్గించి ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత దాన్ని నూనెలో చక్కగా అటు ఇటు దేవాలి. ఎందుకంటే ఆ నూనెలో చక్కగా కొంచెం రంగు వస్తే ఈ కూరకి మంచి సువాసన వచ్చేస్తుంది. ఆవాలు కూడా అన్ని చిటపట్లాడాయి. ఇప్పుడు జీలకర్ర అలాగే శనగపప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు స్లోగా ఈ శనగపప్పు మంచి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకొని తరువాత మన కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని కూడా కొంచెం రంగు వచ్చేంత వరకు మనం కాల్చేసుకుందాం. కరివేపాకు వేయగానే భలే సూపర్ సువాసన బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసి కొంచెం వెనక్కి జరుగుతాను, నూనె పడకుండా దీంట్లో కొంచెం అంత ఇంగువ, మంచి పులుసులో కొంచెం ఇంగువ వేస్తే మరీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయలు చూడండి, అద్దిరిపోయే రుచి మన పులుసుకి ఇప్పుడే వచ్చేసిందని చెప్పొచ్చు. ఈ తాలింపులోనే మన పులుసు రుచి మనకు అర్థమైపోతుంది. ఇందులో కొంచెం అంత ఉప్పు వేసేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి, అలాగే వేగడానికి కూడా సరిపోతుంది. మనం వాడేది స్వస్తిక్ పసుపు, కొంచెం వేసినా మంచి కలర్ ఇస్తుంది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది, రంగు కూడా మంచి, అందులో మంచి సువాసన కూడా వస్తుంది. ఇందులో పసుపు వేసి ఈ ఉల్లిపాయల్ని ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా వేయించేసుకుందాం. ఉల్లిపాయలు చూడండి మంచి దూర రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇందులో
పచ్చిమిరపకాయలు. పులుసులో కూడా పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి. నన్ను అడిగితే దొడ్డు పచ్చిమిరపకాయలు మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి వాడతాం చూసారా, ఆ మిరపకాయలు సగంగా కట్ చేసి పులుసుల్లో వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. పులుసుకు కూడా మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసాం. ఇప్పుడు మన వంకాయల్ని చక్కగా కట్ చేసుకున్న వాటిని ఇందులో వేసేసుకుందాం. వంకాయలు వేసి వాటిని లైట్గా వేయించుకుంటూ దీంట్లో కావలసిన పొళ్ళు కూడా వేసుకుందాం. అలాగే చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. మన చింతపండు పులుసు రెడీగా ఉంది. దీంట్లో వేసుకోండి. మరి కొంచెం నీళ్లు కూడా ఇందులో పోసుకొని మన వంకాయ పులుసు రెడీ అవుద్ది. ముందుగా దీంట్లో కొంచెం అంత మెంతుల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మెంతుల పొడి వేస్తున్నా కాబట్టి ముందు మెంతులు వేయలేదు, లేదంటే ఆవాలు వేసినప్పుడే జీలకర్రతో పాటు కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చు. తరువాత ధనియాల పొడి, అలాగే కారప్పొడి అన్నీ వేసుకొని ఈ వంకాయలు కుక్ అయి మంచి టేస్ట్ వచ్చేంత వరకు ఈ చింతపండు పులుసు కూడా పులుపుతనం కొంచెం తీపిగా మారుతుంది. అది కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మంచి సువాసన వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ కొయ్యగూర, దీన్ని కొయ్యి తోటకూర కూడా అని నేను అంటూ ఉంటాను. దీన్ని మనం ఇందులో వేసి కుక్ చేసుకున్నప్పుడు మరీ పలసగా ఉంటే బాగోదు. ఈ వంకాయ పులుసులా చేసుకున్నప్పుడు ఒకటి గమనించండి, మనం మంచి పులుసుల్లో కొంచెం బెల్లం వేసుకుంటాం. అది కూడా వంకాయతో చేసిన బగారా బైంగన్ ఎంత రుచిగా ఉంటుంది. అందులో కూడా కొంచెం బెల్లం వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం అంత బెల్లం వేసేసి దీన్ని చక్కగా దీంట్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా కావాలంటే మూత పెట్టేసి ఇలా ఒక 4 నిమిషాల పాటు తక్కువ మంటలో కుక్ చేసుకుంటే మనకి మంచి ఆ పులుపు టేస్ట్ అంతా వంకాయలోకి వెళ్ళి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన కొయ్యగూరని మనం కట్ చేసి ఇందులో వేసుకుందాం. మన వంకాయలు ఒక 4 నిమిషాల్లో సాఫ్ట్గా పర్ఫెక్ట్గా, అసలు ఆ ఇంగువ అన్నీ వేసేసరికి మంచి కమ్మటి టేస్ట్, ఆ పులుసు వాసన వస్తుంటేనే అసలు గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు చక్కగా కట్ చేసుకున్న కొయ్యగూరను కూడా ఇందులో వేసేసుకుందాం. అయితే ఒక్కసారి ఆకు వేసిన తర్వాత మూత పెట్టడం అలవాటు నాకు లేదు, ఎందుకంటే ఆకుకూరలు మంచిగా గ్రీన్గా తినేటప్పుడు కూడా ఉంటే బాగుంటుంది. ఇందులో ముందే ఆకుకూర వేసి చాలాసేపు కుక్ చేయక్కర్లేదు. వేసి తర్వాత లాస్ట్లో 1-2 నిమిషాలు కుక్ చేసేసుకుంటే చాలు. దీనికి ఒక మంచి రుచి వచ్చేస్తుంది. ఈ ఆకుకూరలు, అది కొయ్యకూర కానివ్వండి, తోటకూర కానివ్వండి, బచ్చల కూర కానివ్వండి, ఏదైనా వేసుకొని చక్కగా మన పులుసులో వేసుకొని మరింత పౌష్టిక విలువలు ఉండేలా చూసుకోవచ్చు. ప్రతి కూరలో ఒక మంచి రుచి ఉంటుంది. కొయ్యకూర కానీ తోటకూర కానీ ఈ వంకాయ పులుసుతో పాటు చక్కగా చిక్కగా చేసుకుంటే భలేగా ఉంటుంది. కావాలంటే నువ్వులు, పల్లీల పొడి కూడా ఇందులో వేసుకోవచ్చు. ఈరోజు మాత్రం ఈ వంకాయల్ని ఇలాగే నంచుకొని చక్కగా ఎంజాయ్ చేయాలని ఇలా చేసేసుకుంటున్నాను. మరొక 2 నిమిషాల తర్వాత దీన్ని వడ్డించేసుకుందాం. పర్ఫెక్ట్గా మన వంకాయ పులుసు, అది కూడా కొయ్యగూర వేసి చక్కగా రెడీ చేసేసుకున్నాను. కొయ్యగూర, తోటకూర ఇలా ఏది చేసుకున్నా వంకాయలు ఎంత చక్కగా మంచిగా లోపలికి జ్యూస్ అంతా వెళ్ళింది. ఎందుకంటే నేను చక్కగా దాన్ని ముక్కల్ని పర్ఫెక్ట్గా కట్ చేసేసాను. కూర వేసుకొని వేడిగా అన్నంతో పాటు తింటే భలే కమ్మగా ఉంటుంది. సో మనం సౌత్ ఇండియన్స్, మన తమిళనాడు, చెన్నై లేకపోతే కేరళ ఎక్కడికి వెళ్ళినా ప్రతిరోజు ఏదో రకమైన పుల్ల కూర తింటే చాలా మంచిదని చెబుతూ ఉంటారు. సో మరి వంకాయ కొయ్యగూర పులుసు సూపర్గా టేస్టీగా రెడీ అయిపోయింది. మరి తినేద్దామా? ఈ వంకాయ ముక్కలు ఒక్కొక్కటి మనం మిరపకాయ బజ్జీ తింటున్నట్టు చక్కగా ఈ తొడిమలతోటి భలే పర్ఫెక్ట్గా కట్ చేసేసుకున్నాను. పులుపు ఏదైతే ఉందో ప్రతిరోజు ఏదో రకంగా మన వంటల్లో ఉంటే ఆ తినేటప్పుడు ఏంటి జీవితంలో భలే మజా వస్తుంది. సో మన కొయ్యగూర మంచి టేస్ట్ దీనికి ఇచ్చేసింది. మరియు ఈ వంకాయను కూడా చక్కగా వేరే దేశపు వంటలు, మనం చైనీస్ స్టైల్లో దేంట్లో వంకాయ కూరలు చూసినా దాంట్లో కొంచెం తీపి వేస్తారు. ఈ వంకాయలు చాలా పర్ఫెక్ట్గా భలే ఆ బెల్లంతో పాటు ఉడికి మరి అదిరిపోయే టేస్ట్ వచ్చింది. మన ఈ తొడిమని కూడా సూపర్ అంటే సూపర్. చేసుకోండి, తినండి, వానండి. ఎందుకంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. తిని ఎంజాయ్ చేయండి. ఆహా.